కాలబొక్కలో భూమి ఉందని చెప్పినారు. నాకుండేది నా కొడుకు పెట్టాడు ఉండేది 4.5 ఎకరా ఎంత ఉంది. అందుకనే కొంటే రామోజీరావుకి ఏమన్నా నీకేమన్నా అవసరం ఉంటే చెప్పు రాసి ఇచ్చేస్తాను. మొత్తం మీరు చేసే మొత్తం మార్గశ్రీ దాంట్లో మొత్తం మీరంతా చేసి మొత్తం అందరినీ రిజర్వ్ బ్యాంకే మిమ్మల్ని డిపాజిట్ తీసుకోకూడదని మీ మీద మాట్లాడితే చేసేదాన్ని మీరు మీ ఇటువంటి పనులు చేసి ఇంకొకరి గురించి మాట్లాడే స్టేజ్లు ఉంటే నువ్వు ఎంతవరకు నిజాయితీ పరుడు అనేది ఒక్కసారి ఆలోచించండి. నేను మాట్లాడేటప్పుడు నేను ఎంత నిజాయితీగా ఉన్నానో ఇంకొక వ్యక్తిని విమర్శించేటప్పుడు కూడా నేను నాలో నిజాయితీగా లేదని విమర్శించాల్సిందే తప్ప ఊరికే ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి అనేది మాత్రం చాలా కష్టమవుతుంది. నేను నాకు 85 నుంచి ఇట్లా పేపర్ వాళ్ళు ఇట్లా టార్గెట్ చేసి ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఇంకొక పార్టీ వాళ్ళకు కొమ్ము కాసే విధంగా వార్తలు రాసేది మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం ఈ జర్నలిజంలో. ఇంతవరకు నా లైఫ్లో నేను దగ్గర 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మాత్రం ఇటువంటిది ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడడం లేదు. మీరు ఈ సాక్షి పేపర్ ఉంది 2 వర్షన్లు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి రాసినాక మళ్ళీ యువతల వర్షన్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మీకు అది లేనే లేదు. ఎవరిని కూడా ఏం మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటూ పోయి యువతని నీకు పత్రికనే అంటున్నావు. నువ్వు పత్రిక అనేప్పుడు యువతలని కూడా అడగాలి కదా. వాళ్ళు నీ మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు మీరు ఏం చెప్తారనేది. అది చెప్పకుండా ఏం చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు రాసి ఏదో మేము మా పేపర్ ఉంది మేము రాసేస్తాం మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకుంటే ఏం పేపర్ ఉండేది మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికైనా ఏం యువతలో ఉండే మనుషులో వ్యక్తిత్వం ఉండదా ఏమన్నా? మీరే మీ మీదికి మిమ్మల్ని నిరసన జరగడానికి వచ్చినప్పుడు అంతమంది అందరూ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి. మీరు ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీకు నచ్చినట్టు పేపర్ రాస్తే మీరు సపోజ్ చేసే పొద్దున మీ పరిస్థితి కూడా ఈ పేపర్లో ఇదే పరిస్థితి ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు ఇంట్లో లేడీస్ని గురించి రాసే ఎవరం ఊరుకొండలేము. ఇప్పటికైనా మేము తప్పు చేసే చూపేయండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మేము ఒక పార్టీకి కొమ్ము కాసి మేము సపోర్ట్ చేస్తామనేది మాత్రం చాలా తప్పు. పత్రిక స్వేచ్ఛ ఖచ్చితంగా మేమందరం కూడా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నాం. 85 నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పత్రికా విలేకరులతో కానీ ఏ పేపర్తో కానీ పొరపాటున కూడా మాకు ఎటువంటి వాళ్ళతో విభేదాలు కానీ ఏం లేదు. కానీ మొట్టమొదటిసారి ఇట్లా రాతలు రాసిన తర్వాత మాత్రం ఒక్కసారి ఏందబ్బా ఇంత దిగజారిపోయింది పత్రికా వ్యవస్థ అనేది మాత్రం చాలా బాధాకరంగా ఉన్నది. రామోజీరావు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ మేము తప్పు చేసిన రాయి కానీ నువ్వు ఏదో చంద్రబాబు నాయుడికి నీ కరపత్రం నీ పేపర్ అని చెప్పి నీ ఇష్టం వచ్చి రాసి మాత్రం ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇట్లాగైనా అనవసరంగా సంబంధం లేచి మాత్రం ఖచ్చితంగా మనుషులకు బాధ కలిగితే మాత్రం ఎవరు లెవెల్లో వాళ్ళు ఏం చేయాలనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది తప్ప పొరపాటున కూడా ఎందుకు ఇంత బాధపడి ఇంత మాట్లాడాల్సిన అవసరం. నిన్న పరిస్థితి చూసిన తర్వాతనే వ్యక్తిగతంగా మీరు ఈ విధంగా సంబంధం లేని కూడా నీకు ధైర్యం ఉంటే ఈరోజు చెప్తున్నాను మీకు ఈ తెలుగుదేశంలోతో కాలేదు రామోజీరావుకే చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఏందో నా దగ్గర 1000 కోట్ల ఆస్తి ఇదందని ఇవన్నీ మొత్తం నీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా నన్ను వచ్చి నువ్వు ఒకవేళ ఎవరి పేట ఈనాడు పేపర్ మీద రాయాలా లేకుంటే ఇంకా ఏ దాని పేట చెప్పండి రాసేదానికి సిద్ధంగా నా పేట మీరు ఆ పేపర్లు తెచ్చేసి మీకే డైరెక్ట్ రాసిస్తాను తీసుకోండి. మీరు ఇట్లా మాత్రం సంబంధం లేని మాత్రం అంటగొట్టద్దని మాత్రం ఇది మీరు కూడా పత్రిక లెవెల్లో ఉండాల్సిందే తప్ప ఒక పార్టీకి మాత్రం పాంప్లెట్గా పని చేయొద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం మీడియా మిత్రులు అందరినీ కూడా కోరేది ఒకటే మేము తప్పు చేసి మీరు ఏలెత్తి చూపండి మాకేం అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని మాత్రం రాయొద్దని మాత్రం అందరినీ కోరడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news